మమతా బెనర్జీ పీడ విరగడయ్యి బెంగాల్లో సువేందు అధికారి పాలన మొదలయ్యాక అనేక విభ్రాంతికరమైన విషయాలు బయటపడుతున్నాయి. అది అవినీతి కావచ్చు, మామూలు వసూళ్లు కావచ్చు, స్థానికుల దగ్గర టీఎంసీ నేతలు చేసే వసూళ్లు కావచ్చు. ఇటువంటి విషయాల నుంచి మొదలు పెడితే అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ తో మనకున్న బార్డర్ అక్రమ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో అక్రమ బంగ్లాదేశీలు, వీళ్ళ గురించిన అనేక షాకింగ్ ఫ్యాక్ట్స్, షాకింగ్ ట్రూత్స్ బయటకు వస్తున్నాయి. తాజాగా కొన్ని కథనాల ప్రకారం, వార్తా కథనాల ప్రకారం మనకు తెలుస్తున్నది ఏంటంటే అసలు బంగ్లాదేశ్ నుంచి ఇటువైపు ఇండియా వైపు, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ వైపు మమతా బెనర్జీ టీఎంసీ పాలనా కాలంలో ఈ అక్రమ చొరబాటుదారులు ఎలా వచ్చేవారు, దీని గురించి చాలా వివరంగా అనేక వార్తా కథనాలు, న్యూస్ ఆర్టికల్స్ రావడం జరిగింది. వాటి సారాంశం ఏంటి అంటే బంగ్లాదేశ్ నుండి అక్రమంగా భారత్ లోకి చొరబడుతున్న వారి మోడస్ ఆపరండి, వాళ్ళు ఎలా వస్తున్నారు అనేది చూస్తే దళారుల నెట్వర్క్, సరిహద్దు దాటడానికి అక్రమంగా డబ్బులు వసూలు చేసే దళారుల వ్యవస్థ బలంగా పనిచేసిందని మనకు తెలుస్తోంది. అంటే ఇటువైపు ఉన్న ఇంటి దొంగలే బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులకు సాయపడ్డారనేది మనం ఫస్ట్ గుర్తించాల్సిన విషయం. డబ్బులకు కక్కుర్తిపడి ఇటువంటి దేశద్రోహులు బంగ్లాదేశీలని భారతదేశంలోకి తీసుకొచ్చి పశ్చిమ బెంగాల్లో వివిధ ప్రాంతాల్లో సెటిల్ చేశారు. వ్యూహాత్మక ప్రణాళిక. ఈ చొరబాటుదారుల నెట్వర్క్ ఎలా ఉండేదంటే మంచి వ్యూహాత్మక ప్రణాళికలు కొనసాగేవి. ఈ చొరబాటుదారులు ఏ మార్గాల్లో వెళ్తే పోలీసుల కళ్ళు కప్పవచ్చో దళారులు ముందే ప్లాన్ చేసేవారని తెలుస్తోంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ పెట్రోలింగ్ చేసే సమయంలో ఉండే చిన్నపాటి విరామాన్ని గ్యాప్ వీరు తెలివిగా వాడుకుంటున్నారు. రాజకీయ సమాచారం. కొన్ని చోట్ల అధికార పార్టీ, గతంలో బెంగాల్ ని పరిపాలించిన టీఎంసీ నేతలు లేదా స్థానిక నాయకుల సహకారం కూడా అందుతోందని ఆరోపణలు వస్తున్నాయి. భారత్ లోకి వచ్చిన తర్వాత ఆధార్, పాన్, ఓటర్ కార్డ్ వంటి గుర్తింపు కార్డులు పొందడంలో వీరికి స్థానిక నాయకులు సహాయం చేస్తున్నారనేది ప్రధానమైన ఆరోపణ. ఇది అనేక సార్లు ప్రూవ్ అవుతూ కూడా వచ్చిందన్నమాట. వెస్ట్ బెంగాల్ సరిహద్దులు ఎక్కువగా నదులు, పొలాలతో ఉండడంతో చొరబాటు మరింత సులభం అవుతోంది. హవాలా మార్గంలోనో లేదా ఇతర అక్రమ పద్ధతుల్లోనో దళారులకు భారీగా డబ్బులు అందుతూ వచ్చేవి. సరిహద్దు గ్రామాల నుండి పశ్చిమ బెంగాల్ లోపలి ప్రాంతాలకు, అక్కడి నుండి ఇతర రాష్ట్రాలకు వీరు సులభంగా తరలిపోతున్నారు. ప్రభుత్వ పథకాలు పొందేందుకు వీలుగా నకిలీ నివాస ధృవీకరణ పత్రాలను కూడా సృష్టిస్తున్నారు. సరిహద్దు కంచె అంటే ఫెన్స్, బార్డర్ లో వేసే ఫెన్స్ లేని ప్రాంతాలను వీరు ప్రధానంగా ఎంచుకుంటున్నారు. స్థానికంగా ఉన్న కొన్ని వర్గాల మద్దతు వల్ల వీరు గుర్తింపబడకుండా ఉండగలుగుతున్నారు. సరిహద్దు భద్రతలో ఉన్న సాంకేతిక లోపాలు, సిబ్బంది కొరతను దళారులు ఆసరాగా తీసుకుంటున్నారు. కేవలం మనుషులే కాకుండా మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాకు కూడా ఈ నెట్వర్క్ ను వాడుతున్నారు. సరిహద్దు దాటడం ఒక వ్యాపారంలా మారిపోయింది. కొన్ని సందర్భాల్లో పోలీసులకు ముందే సమాచారం ఉన్నా రాజకీయ ఒత్తిడి వల్ల చర్యలు తీసుకోలేకపోతున్నారనే విమర్శ కూడా టీఎంసీ పాలనా కాలంలో ఉండేది. సరిహద్దు జిల్లాల్లో జనాభా లెక్కలు వేగంగా మారుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఓటర్ కార్డులు పొందాక వీరు తాము అసలైన భారతీయ పౌరులమని చెప్పుకుంటూ అన్ని హక్కులు పొందుతున్నారు. బంగ్లాదేశ్ నుండి పేదరికంతో వచ్చేవారిని నమ్మించి డబ్బులు గుంజుకొని అక్రమంగా పంపిస్తున్నారు. పథకాల దుర్వినియోగం. వీరు చొరబడగానే రేషన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్లు పొందడం వల్ల ప్రభుత్వ ఖజానాపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోంది. అక్రమంగా వచ్చిన వారు అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు కూడా నివేదికలు పలుమార్లు స్పష్టం చేస్తున్నాయి. సరిహద్దుల్లో నిఘా పెంచడంలో నిఘా వర్గాలు విఫలమవుతున్నాయని బీజేపీ చెబుతోంది. ఈ అంశంపై తరచుగా కోర్టుల్లో కేసులు వేస్తున్నా క్షేత్రస్థాయిలో మార్పు రావట్లేదని ప్రజలు భావిస్తున్నారు. ఓటు బ్యాంకు కోసం ఒక వర్గం వారికి అక్రమంగా ఆశ్రయం ఇస్తోందని ఇతర పార్టీల వాదన. టీఎంసీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి పనులు చేయడం వల్ల ఆ సమస్య ఇప్పటికి కూడా కొనసాగుతోంది. అక్రమ చొరబాటుదారుల వల్ల స్థానికంగా భూమి ఆక్రమణలు, ఇతర గొడవలు జరుగుతున్నాయి. సరిహద్దుల్లో డ్రోన్లు, సెన్సార్ల వాడకం పెరిగినా దళారులు కొత్త మార్గాలను వెతుకుతున్నారు. మహిళలు, చిన్నారులను అక్రమంగా తరలించే ముఠాలు కూడా ఈ నెట్వర్క్ లోనే భాగమయ్యాయి. హ్యూమన్ ట్రాఫికింగ్, అలాగే గోవుల అక్రమ రవాణా కూడా ఈ మాఫియాలో అంతర్భాగంగా కొనసాగుతోంది. ఇది కేవలం వలస సమస్య మాత్రమే కాదు, దేశ భద్రతకు సంబంధించిన సీరియస్ ఇష్యూ అని నిపుణులు హెచ్చరిక చేస్తున్నారు. సరిహద్దుల్లో దళారుల వ్యవస్థను నిర్మూలించడమే చొరబాటుదారులను ఆపడానికి తగిన మార్గంగా విశ్లేషకులు చెబుతున్నారు. అంటే ఇటువైపు ఉన్న ఇంటి దొంగలి ముందు వీళ్ళ భరతం పడితే అటువైపు నుంచి వచ్చే వాళ్ళు ఆగుతారనేది నిపుణులు చెబుతున్న విషయం. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్రం సరిగా పర్యవేక్షించడం లేదని రాష్ట్రం ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ రావడం మనకు ఇంతకాలం కనిపిస్తూ వచ్చేది. కానీ ఇప్పుడు బెంగాల్ కావచ్చు, అస్సాం కావచ్చు, ఇటువంటి సరిహద్దు రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ బీజేపీ ఉండడం వల్ల లక్షల మంది బంగ్లాదేశ్ కి వెనుదిరిగిపోవడం మనం గమనిస్తున్నాం. అయితే జరుగుతున్నది చాలా తక్కువ, ఇంకా చాలా జరగాల్సింది అయితే ఖచ్చితంగా ఉంది. పరిస్థితి చేయిదాటక ముందే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సీ లాంటి చర్యలు చేపట్టాలనే డిమాండ్ బలంగా ఉంది. ఎన్ఆర్సీ చేపట్టడం వల్ల నిజమైన భారతీయులు ఎవరు, అక్రమంగా ఇక్కడికి వచ్చి ఉంటున్న బంగ్లాదేశీలు, రోహింగ్యాలు, పాకిస్తానీలు ఎవరు, ఈ విషయం ఖచ్చితంగా తేలిపోతుంది. ఎన్ఆర్సీ అమలు చేయాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా? మీ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. జై హింద్.